మొత్తం మీద నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జర్నలిస్టులకు సంబంధించి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు, తీవ్రమైనటువంటి పదజాలం కూడా మాట్లాడాడు. అంటే ఓనమాల్ రానోడు కూడా జర్నలిస్టుగా చెలామణి అవుతా ఉన్నారు, తర్వాత మొత్తం కూడా వ్యవస్థనంతా నాశనం చేస్తూ ఉన్నారు అనేటువంటి మాటను ఆయన మాట్లాడాడు. నిజంగా కూడా అసలు యాక్చువల్గా ఆయన చెప్పిన మాటల్లో పూర్తిగా అవాస్తవం అని చెప్పలేము, పూర్తిగా ఆయన చెప్పిన దాన్ని సమర్థించడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే ఆయన చెప్పిన దాంట్లో నిజంగా కూడా అసలు యాక్చువల్ ఓనమాలు రాయనోళ్ళు, కనీసం 4 అక్షరాలు రాయనోళ్ళు, అసలు యాక్చువల్గా దీనికి జర్నలిజానికి సంబంధం లేని వాళ్ళు నేను జర్నలిస్ట్ అని చెప్పేసి కార్డు పెట్టుకొని తిరుగుతున్నారు. అటువంటి వాళ్ళకు ఈ అక్రిడేషన్లు, కథా కార్ఖానా ఇదంతా కూడా నడుస్తూ ఉంది. మేనేజ్మెంట్ కోటా కింద ఇదంతా నడుస్తుంటుంది. దాంతోపాటు ఇప్పుడు ఈ జవహర్ నగర్ లాంటి ప్రాంతాలు, ఇప్పుడు అక్కడ హైదరాబాదు ఇక్కడ దమ్మాయి కూడా జవహర్ నగర్ ఉంది కదా, అటువంటి ప్రాంతాల్లో ఒక ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు కాడికి ఒక 100 మంది పోతారట. 100 మంది పోయేసి నువ్వు ఇల్లు కడుతున్నావు, పర్మిషన్ లేదు, తర్వాత ఇట్లా అని చెప్పేసి రకరకాలుగా చెప్పి ఈ 100 మందికి ఫస్ట్ 1,00,000 రూపాయలు అయితేనే లెక్క. ఎంత లేదనుకున్నావు 1000 రూపాయలు ఇస్తే 100 మందికి ఇవ్వాలంటే 1,00,000 రూపాయలు అయితేనే లెక్క. అట్లా తయారవుతున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. 100% నిజంగా కూడా అర్హత లేని వాళ్ళకు సంబంధించి మాత్రం 100% ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలకు 100% సమర్థించవచ్చు. తర్వాత కొన్ని విషయాల్లో అంటే నిజంగా కూడా కొంతమంది ఏం చేస్తుంటారంటే వాడు ఏందో అర్థం కాకుండా కానీ ఏమనుకుంటే ముందర జర్నలిస్ట్ ఇట్లా అని చెప్పేసి పక్కకు పేర్లు, అంటే కొంతమంది ఉంటారనమాట. అసలు యాక్చువల్గా జర్నలిజాలకు వాళ్ళకి సంబంధం ఉండదు, తర్వాత జర్నలిస్ట్ అని చెప్పేసి పెట్టుకొని ఇట్లా చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిండు. తర్వాత ఇంకొన్ని విషయాలు ఏం మాట్లాడిందంటే అసలు యాక్చువల్గా మొత్తం అంతా కూడా భాష అట్లా ఉల్టా మాట్లాడుతూ ఉన్నారు, ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. రాజకీయ నాయకులు మాట్లాడితే తప్పు కాదు, మంచిది. తర్వాత జర్నలిస్టు మాట్లాడితే ప్రజల భాషను మాట్లాడితే లేకపోతే ప్రజల భాషల్లో విషయాలు చెప్తే అది తప్పు అవుతుంది. కొన్ని విషయాల్లో అట్లా అంటే చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ఇంకొకటి ఏంటంటే మీరు గద్దెనెక్కడానికి ఏ రాజకీయ నాయకుడైనా సరే, ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, ఏదైనా కానీ మీరు గద్దెనెక్కడానికి 100% జర్నలిస్టులు అవసరం అవుతారు. మిమ్మల్ని కూర్చోబెట్టడానికి, తర్వాత మిమ్మల్ని అంటే గొప్పగా పబ్లిక్లో చెప్పడానికి జర్నలిస్టులు అవసరం అవుతారు. కానీ నిరుపేదలైనటువంటి నిజంగా ఇప్పుడు మీరు అన్నారుగా వెల్ ట్రైన్డ్ జర్నలిస్టులు చాలామంది ఉన్నారు, కొన్ని వేలాది మంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళకు నిరుపేదలైనటువంటి జర్నలిస్టులకు కనీసం మరి వాళ్ళు ఉండడానికి ఇల్లు లేదు, వాళ్ళ పరిస్థితి బాగలేదు అనేటువంటి విషయం పైన కూడా ప్రభుత్వం దృష్టి పెడితే మంచిగా ఉంటుంది. నిజంగా నికాస్తైనటువంటి జర్నలిస్టులకు సంబంధించి నేను మాట్లాడుతున్నా. మరి ఆ విషయం మీద కూడా దృష్టి పెట్టకుండా మన పబ్బ మీద కలుపుకున్నామా లేదా, మనం అంత బయటపడ్డామా లేదా అనేటువంటి కథలు చాలా ప్రభుత్వాలు కూడా నడుస్తూ ఉన్నాయి. అట్లనే గతంలో కేసీఆర్ చెప్పిండు మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు సరిపోదు, 3 బెడ్రూమ్ ఇల్లు అయితే మంచిగా ఉంటుంది, అట్లా అన్నట్టు చెప్పేసి డాంబికాల వాళ్ళకి అవతల పడ్డాడు. కనీసం వాళ్ళకు జాగ కూడా ఇవ్వలే. ఇప్పుడు ఒకవేళ జాగి ఇవ్వాలనుకుంటే ప్రభుత్వాలు ఎట్లుంటాయంటే జాగి ఒకవేళ జర్నలిస్టులకు జాగి ఇవ్వాలనుకుంటే ఏం చేస్తారంటే దానికి రకరకాల కొర్రీలు, రకరకాల అంశాలు, రకరకాల విషయాలు అన్నీ ఉన్నాయి తీసుకొచ్చేసి సుప్రీంకోర్టుల కేసుని తీసుకొచ్చి ఆ జాగాని ఆడబెడతారు. పెట్టేసి ఇది జర్నలిస్టులకు అని పెట్టినాం కానీ ఇక్కడ సుప్రీంకోర్టులో కేసు పడ్డది, అందుకని ఇవ్వలేకపోతున్నాం. ఇటువంటి డైలాగులు, ఇటువంటి కథలు ఉంటాయి అన్నమాట. కాబట్టి చేయాల్సింది ఏంది, జర్నలిస్టులకు సంబంధించి నిజంగా ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ఒకవేళ నికార్స్ అయినటువంటి జర్నలిస్టులకు 100% ఇప్పుడు ఎవరినో తీసుకొచ్చేసి జర్నలిస్టు అనాలే లేకపోతే అట్లా చేయాలని చెప్పేసి అంటలేం మనం. కానీ నికార్స్ అయినా నిజంగా నిజాయితీగా పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులకు సంబంధించి చాలా పేదవాళ్ళు ఉన్నారు, చాలా రకరకాలుగా అట్టడుగు స్థాయిలో ఉన్నారు. వాళ్ళ గురించి ఆలోచించాల్సినటువంటి బాధ్యత 1000% ఇక్కడ ప్రభుత్వాల పైన ఉంటుంది. గతంలో కేసీఆర్ చెప్పిండు, అవతల పడ్డాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా గతంలో ఒక మాట్లాడారు, నేను వచ్చే ఎన్నికలప్పుడు చూస్తా అంటే ఈ ఎన్నికలప్పుడు మరి గెలిచడానికి కారణం ఎవరైనరు అంటే కనీసం జర్నలిస్టులకు ఏం సంబంధం లేదా అంటే ఇటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతా ఉన్నాయి జర్నలిస్టుల నుంచి. కాబట్టి దీనిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. 1000% జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కానీ మీరు ఒకవేళ మా దగ్గర గవర్నమెంట్ దగ్గర పైసలు లేవు అనుకుంటే ఇళ్ల స్థలాలనే కేటాయించాల్సిన అవసరం 100% ఉన్నది. సరే జిల్లాల్లో అక్కడక్కడ ఏదో కేటాయిస్తున్నారు కానీ మరి హైదరాబాదు సరౌండింగ్లో ప్రధాన మీడియాలన్నీ కూడా ఇక్కడనే ఉంటాయి. మరి వాళ్ళకి సంబంధించి ఆలోచించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది.